హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం కాన్సెప్ట్ 360 సిరీస్లో ఈ వీడియో. సో ఈ వీడియో కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా చూస్తూ ఉంటాం. సో మనకి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు అనేది మనం చూస్తే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ద స్టేట్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం కదా. సో యాక్చువల్ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో రియల్ హెడ్ అన్నా లేకపోతే యాక్చువల్ పవర్ ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు అంటే అగైన్ ప్రైమ్ మినిస్టర్. కానీ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ వైజ్ నేమింగ్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఉంటుంది, కానీ రియల్ ఎగ్జిక్యూటివ్ అన్నా కూడా లేకపోతే యాక్చువల్ పవర్స్ ఎంజాయ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ అసలు మనకి ఆర్టికల్ 74లో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. అంటే యూనియన్కి సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ప్రెసిడెంట్ నేమ్తో తీసుకుంటారు, కానీ అక్కడ ఎవరు అడ్వైజ్ చేస్తారు ప్రెసిడెంట్కి? క్యాబినెట్ అడ్వైజ్ చేస్తూ ఉంటుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అంటే అగైన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు క్యాబినెట్ కీగా డెసిషన్ మేకింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఫస్ట్ 74 గురించి మనం తెలుసుకోవాల్సింది. వెన్ వీ కమ్ టు 75లో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ చేస్తారు అనేది 75 మెన్షన్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మేరకు అదర్ మినిస్టర్స్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అనేది కూడా 75 క్లాస్ 3 చెప్తుంది. అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉండే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మినిస్టర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్? టు ద లోవర్ హౌస్, అంటే లోక్సభకి రెస్పాన్సిబుల్ కలెక్టివ్గా. స్విమ్ టుగెదర్ సింగ్ టుగెదర్ అంటాం కదా, అందుకోసమని. సో దాని తర్వాత మనం చూస్తే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని ఏ టైంలో అయినా తీసేయచ్చు. జనరల్గా వీళ్ళకి టర్మ్ 5 years అంటూ ఉండదు. హౌస్కి సంబంధించి ఎంత టర్మ్ ఉంటే మినిస్టర్స్కి కూడా అదే టర్మ్ కంటిన్యూ అవుతుంది. డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటూ ఉంటాం. అంటే ప్రెసిడెంట్ తనకి నచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళకి మెజారిటీ లేదు అని ప్రూవ్ అయితే కనుక దే కెన్ బి రిమూవ్డ్. సో అందుకోసమని క్లియర్ టర్మ్ అనేది ఫిక్స్డ్ టర్మ్ అనేది లేదు, ఇది గుర్తుంచుకోవాలి. దెన్ మనం చూస్తే కనుక ఒక మినిస్టర్ ఎంపీ కాకుండా కూడా ఉండొచ్చా అంటే ఉండొచ్చు, కానీ 6 months మ్యాక్సిమం పీరియడ్ మాత్రమే. 6 months లోపల వాళ్ళు ఐదర్ రాజ్యసభకు కానీ లేకపోతే లోక్సభ నుంచి కానీ ఎన్నుకోబడాలి. లేదు అంటే కనుక మినిస్టర్గా కంటిన్యూ అవ్వలేరు, రైట్? సో ఈ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి 75లో మెన్షన్ చేయబడ్డాయి. తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 78. ఇక్కడ ఏంటి? డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ గురించి కొంచెం ఎలాబరేషన్ ఉంటుంది. అంటే ఏంటి? సో జనరల్గా క్యాబినెట్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కాబట్టి క్యాబినెట్ తీసుకునే కీ డెసిషన్స్ అన్నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కమ్యూనికేట్ చేయాలి తన బాధ్యతగా. సో ఇప్పుడు 1 weekకి 10 daysకి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి కన్వే చేయాలి. అంతేకాకుండా ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూనియన్కి సంబంధించిన లెజిస్లేషన్స్కి కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా అది ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. అంతేకాకుండా జనరల్గా ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ మీటింగ్స్లో డెసిషన్ ఇది తీసుకుందామని చెప్పి డిస్కస్ చేసినప్పుడు అందరు మినిస్టర్స్ అగ్రీ చేయకుండా ఒకళ్ళో ఇద్దరు విభేదించినా కూడా మనకి వాళ్ళ కన్సిడరేషన్ ఏంటి, వాళ్ళు దీనికి ఒప్పుకునేలాగా ఉన్నారా లేదా అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి చెప్పాల్సి ఉంటుంది, రైట్? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు. అది కాకుండా ఎమర్జెన్సీ టైమ్స్లో మనకు తెలిసిందే. సో ఆ ప్రెసిడెంట్ రూల్ విధించాలన్నా నేషనల్ ఎమర్జెన్సీ విధించాలన్నా కూడా మనకి మెయిన్గా క్యాబినెట్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ అనేది చాలా కీలకం ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇచ్చే విషయంలో. అంతేకాకుండా మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేసింది? ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ అడ్వైస్తో నేషనల్ ఎమర్జెన్సీ విధించి మిస్యూజ్ అయింది కాబట్టి ఇప్పుడు రిటర్న్ క్యాబినెట్ డెసిషన్ ఉంటేనే ప్రొక్లెయిమ్ చేయొచ్చు నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు పార్లమెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ చాప్టర్ ఏదైతే ఉంటుందో అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఎవరైనా యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం ఏకేఎస్ ఐస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్. సో ఇప్పుడు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి పొజిషన్ ఏంటి అని చూస్తే, సో మనకి ప్రెసిడెంట్స్ అనేవి ఉన్నాయి కదా. సో హైరార్కీలో ఆయన ఏ పొజిషన్లో వస్తారు, ఎవరు తర్వాత వస్తారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డి ఫ్యాక్టో హెడ్గా ఉంటారు, అంటే యాక్చువల్ హెడ్ ఆయన, కానీ రియల్ హెడ్ అనేది మనం ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాం, కానీ డి జోర్ హెడ్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డి జోర్ అంటే ఏంటి, ఆయన నామినల్ హెడ్గా మాత్రమే ఉంటారు, ఆన్ పేపర్ ఉంటారు, కానీ యాక్చువల్గా పవర్ ఎక్సర్సైజ్ చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుంచుకోవాలి. డి ఫ్యాక్టోనేమో ప్రైమ్ మినిస్టర్, డి జోర్ హెడ్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రియల్ హెడ్ ఏమో ప్రైమ్ మినిస్టర్, నామినల్ హెడ్ అనేది ప్రెసిడెంట్. ఇవి గుర్తుంచుకోండి. సో దాని తర్వాత జనరల్గా మారిస్ జాన్స్ అనే పర్సన్, పొలిటికల్ స్కాలర్, ఆయన ఏమన్నారంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది ఒక క్యాబినెట్ ఆర్కిటెక్చర్లో కీ స్టోన్. సో కీ స్టోన్ అనేది మనం డిస్కస్ చేసాం. కీ స్టోన్ స్పీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ నిలబడాలి అంటే కీ స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేస్ అవుతుంది. సేమ్ అలానే క్యాబినెట్ అనే ఆర్కిటెక్చర్ నిలబడాలి అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆయన ఆ మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన అపాయింట్మెంట్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అపాయింట్ చేస్తారు. సో మనం ఎవ్రీ ఎలక్షన్స్ తర్వాత చూసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్కి ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మేరకు అదర్ మినిస్టర్స్ని మళ్ళీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. తర్వాత ఒకవేళ ఎవరికి క్లియర్ మెజారిటీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ అనే డిస్క్రిషన్ యూజ్ చేయొచ్చు. ఎవరికి క్లియర్ మెజారిటీ లేకుండా ఎవరు ముందుకు వచ్చి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పకపోతే ఆ సిచ్యువేషన్లో అది. కానీ జనరల్గా కన్వెన్షన్ ద్వారా ఏం చేస్తుంటాం, ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరైతే లార్జెస్ట్ మెజారిటీని కలిగి ఉన్నారో సో వాళ్ళు జనరల్గా ప్రైమ్ మినిస్టర్ అవుతూ ఉంటారు, రైట్. ఆ పార్టీకి సంబంధించిన లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటూ ఉంటారు. అది కన్వెన్షనే, కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ లేదు. దెన్ టెన్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి, అసలు ఫిక్స్డ్ టర్మ్ అనేది లేదు. ఎక్కడా కూడా 5 year టర్మ్ అనేది మెన్షన్ చేయలేదు. డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ మాత్రమే ప్రైమ్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ని కంటిన్యూ చేస్తారు. దెన్ మనకి ఒకవేళ లోక్సభలో వాళ్ళకి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినా లేకపోతే కాన్ఫిడెన్స్ మోషన్ డిఫీట్ అయినా కూడా రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంపీగా వాళ్ళ ఎలక్షన్ డిస్క్వాలిఫై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నరేన్ కేసు ఉంది, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వర్డిక్ట్. సో అలాంటి కేసెస్లో కూడా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డెత్ అయినా రిజిగ్నేషన్ అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ తప్పుకుంటారు. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ తప్పుకున్నారు ఏ సిచ్యువేషన్లో అయినా అనుకుంటే ఆ ఎంటైర్ క్యాబినెట్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ స్టెప్ అవుట్ అవ్వాలి. సో తర్వాత మళ్ళీ అదే మినిస్టర్స్ కానీ కొత్త వాళ్ళతో కానీ మళ్ళీ రీఫార్మ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ అయితే వాళ్ళు స్టెప్ అవుట్ అవుతారు. నెక్స్ట్ మనం చూస్తే పవర్స్ అండ్ ఫంక్షన్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి జనరల్గా ప్రైమ్ మినిస్టర్కి ఉండే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళ అపాయింట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మేరకు జరుగుతుంది. వీళ్ళల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్కి చెప్పే చేస్తారు జనరల్గా, అంటే ఎందుకంటే పాలసీ మేకింగ్లో కానీ క్యాబినెట్లో కానీ ఆయన మెయిన్ హెడ్గా ఉంటారు. దాంతోపాటు పోర్ట్ఫోలియోస్ ఎలకేషన్ కానీ, ఒకవేళ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ని వ్యతిరేకించినా విభేదించినా కూడా వాళ్ళని రిజిగ్నేషన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసే పవర్ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. లేదంటే ప్రెసిడెంట్కి కూడా అడ్వైస్ చేయొచ్చు. సో వాళ్ళు యూనియన్ క్యాబినెట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైనా సబ్మిషన్ చేసినా కూడా అట్లా ఉంటుంది. స్విమ్ టుగెదర్ అండ్ సింగ్ టుగెదర్, రైట్. దెన్ మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాయింట్లో చూసాం ఆల్రెడీ అపాయింట్మెంట్స్ విషయంలో. ఆ అపాయింట్మెంట్స్ అనేవి దేనికి సంబంధించి అయి ఉండొచ్చు, మినిస్టర్స్ కానీ గవర్నర్స్ విషయంలో కానీ, లేకపోతే కీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి సంబంధించి లైక్ సిఈసి అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూపీఎస్సీ ఇలా అదర్ థింగ్స్కి కూడా జనరల్గా ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అవే కాకుండా డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ చేయాల్సి వస్తే కనుక కొన్నిసార్లు ఎలక్షన్స్కి ముందుగానే వెళ్ళినప్పుడు కూడా ప్రయర్ డిజల్యూషన్ చేస్తూ ఉంటారు, అలాంటి సందర్భంలో అవ్వచ్చు. లేదంటే కనుక గవర్నమెంట్ మ్యాటర్స్ అన్నిటికీ సంబంధించి మనం చూసాం ఇందాకనే 3 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్కి ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టరే ఒక వారధిలాగా ఉండి ఇన్ఫర్మేషన్ని చేరవేస్తూ ఉంటారు. తర్వాత పార్లమెంట్ విషయానికి వస్తే కనుక ఏ పర్టికులర్ హౌస్లో మెంబర్షిప్ని కలిగి ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ లోక్సభ నుంచి అయినా అవ్వచ్చు, రాజ్యసభ నుంచి అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక లోవర్ హౌస్ నుంచే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి అనే నిబంధన అక్కడ ఉంది, కానీ మనకు అలా లేదు. రాజ్యసభ నుంచి ఇప్పటివరకు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకి లోక్సభ నుంచి అయినా రాజ్యసభ నుంచి అయినా అవ్వచ్చు. ఏ హౌస్లో మెంబర్షిప్ ఉంటే ఆ హౌస్లో ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉంటారు, రైట్. దెన్ మనం చూస్తే సమ్మనింగ్ విషయంలో అంటే హౌసెస్ని సెషన్కి పిలిచే విషయంలో కానీ, దాన్ని అడ్జర్న్ చేసే విషయంలో, ప్రొరాగ్ అంటే ఎండ్ చేయడం విషయంలో కానీ, డిజాల్వ్ చేసే విషయంలో అన్నిటికీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టరే అడ్వైస్ చేస్తూ ఉంటారు. పాలసీస్ని అనౌన్స్ చేస్తారు, దాంతోపాటు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా చేయొచ్చు. దెన్ నేషన్కి సంబంధించి ఆయన ఫేస్, లీడర్ ఆఫ్ ద నేషన్ చెప్పొచ్చు, లేదంటే ఫేస్ ఆఫ్ ద నేషన్ అని చెప్పొచ్చు. సో బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇండియాని రిప్రజెంట్ చేసేది కూడా ప్రైమ్ మినిస్టర్ జనరల్గా. సో బైలాటరల్ ట్రీటీస్ని కానీ అగ్రిమెంట్స్ని సైన్ చేయించడం ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. క్రైసిస్ మేనేజర్ కూడా, సో దాని వార్ వచ్చినప్పుడు, సో మనం రీసెంట్ టైమ్స్లో చూసాం, సో ఆపరేషన్స్, సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో వీటన్నిటిలో కూడా ప్రైమ్ మినిస్టర్ డెసిషనే ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ పొలిటికల్ స్టెబిలిటీ విషయంలో కూడా ఆయనే మెయిన్గా ఉంటారు.
సో దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మనం చూసాం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది జనరల్గా లోక్సభకి ఉంటుంది, ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ గుర్తుంచుకోండి. మరి ప్రైమ్ మినిస్టర్స్ గురించి మనం ఇంత డిస్కస్ చేశాం కదా, ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ రెండు కూడా ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూనే ఉన్నారు, రైట్. ఇది మారదు కానీ ఇది మారుతుంది. దెన్ మనం చూస్తే షార్టెస్ట్ టెన్యూర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓన్లీ 13 days పాటు ఉన్నారు 1996లో. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ మినిస్టర్ ఎవరు అంటే ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు 77లో ఎమర్జెన్సీ తర్వాత ఈయన గెలవడం జరిగింది. ఓన్లీ పీఎం టు రిజైన్ ఆఫ్టర్ నో కాన్ఫిడెన్స్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఓన్లీ ఒక్క ఓట్తో ఆయన కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఓన్లీ సింగిల్ ఓట్తో ఆయన రిజైన్ చేయడానికి కూడా వెనకాడలేదు. ఆ రోజుల్లో ఉండే పొలిటికల్ వాల్యూస్ కానీ ఎథికల్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఆ ఒక్క ఓట్ని కొనడం, హార్స్ ట్రేడ్ చేయడం ఎంత ఈజీ అనేది మీరు అర్థం చేసుకోండి, రైట్. సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్టికల్ మెన్షన్స్ దట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బీ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ద ప్రెసిడెంట్. మరి ఏ పర్టికులర్ ఆర్టికల్ ఈ ప్రొవిజన్ గురించి డీల్ చేస్తుందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసాం అలాంగ్ విత్ సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. If you like this video, let me know in the comment section. Thanks for watching. See you again.